నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్దే పైచేయి. ఏ దశలోనూ పవన్ను, జనసేన నేతలను టీడీపీ అడ్డుకోలేకపోతాం. దీంతో టీడీపీని నిలబెట్టింది తానే అని పవన్ లెక్కలేకుండా మాట్లాడే పరిస్థితి. పవన్ చేస్తున్న అవమానాన్ని లోపలే భరిస్తూ కుమిలిపోతున్నారు. టీడీపీని పవన్ అవమానిస్తున్న తీరు గురించి తెలుసుకుందాం. టీడీపీని కించపరచడానికి ఇదే పిఠాపురం మొట్టమొదట వేదిక అయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని, హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు అని పవన్ వేలాది మంది సమక్షంలో నిలదీశారు. ఇలాగైతే హోంశాఖను తాను తీసుకోవాల్సి వస్తుంది అని, అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదాయన. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు అని నిలదీశారు. అసలు నువ్వెవరవయ్యా సాటి మంత్రి గురించి మాట్లాడడానికి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించలేకపోయారు. తమ కులానికి చెందిన మంత్రిని అవమానించడాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తప్పుపట్టారు. ఇదే మీ శాఖ గురించి ఇతరులు మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆయన నిలదీశారు. కానీ చంద్రబాబు మాత్రం నోరెత్తిన పాపాన పోలేదు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సందర్భంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. చంద్రబాబుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లి హంగామా సృష్టించారు. తనకు సంబంధం లేకపోయినా ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, టీడీపీ పాలక మండలి ఉన్నతాధికారులు క్షమాపణ చెప్పడం తప్ప మరో గత్యంతరం లేదు అని ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంలో కూడా సీఎం చంద్రబాబు మౌనాన్నే ఆశ్రయించారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ తనకు తానుగా నాగబాబు పేరు ప్రకటించడం గమనార్హం. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దు అని పవన్ సీఎంతో చెప్పినట్టు, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చాలన్నట్టు టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే నాగబాబు పేరును అధికారికంగా ప్రకటించి చంద్రబాబుతో తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో సంబంధం లేకుండానే నాగబాబు ఒక్కడే మొదటగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి లోకేష్ వెళ్లారు. ఈ సందర్భంలో కూడా చంద్రబాబు నోరెత్తలేకపోయారు. తాజాగా జనసేన 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో పవన్ గెలుపులో టీడీపీ వర్మ పాత్ర లేదు అని సభాముఖంగా ప్రకటించారు. ఇది ఒక షాక్. ఇదే సభలో పవన్ మరో షాక్ ఇచ్చారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీని తామే నిలబెట్టాము అని పవన్ ప్రకటించారు. దీన్ని టీడీపీ తీవ్ర అవమానంగా భావిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఇదేమని ప్రశ్నించడం లేదు. ఇలా ప్రతి సందర్భంలోనూ చంద్రబాబుపై పవన్ పైచేయి సాధిస్తూనే ఉన్నారు. టీడీపీ అవమానపడుతూనే ఉంది.